కానీ ఆ ట్రైలర్ లో చూస్తే సార్ ఇక బాగా ట్రైలర్ మార్చాలి. సినిమా బాగుంది. సినిమా అయితే ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, మనం పుట్టిన ఏదో ఒకటి సాధించాలా. అందు గురించి గ్రామీణ స్థాయిలో గదిలో ఉండి కిలీలో ఆయన నీకు ఏది వస్తే అది నేర్చుకో. కబడ్డీ, ఖోఖోనా, క్రికెటా, వాలీబాలా, కుస్తీనా, ఏది వస్తే అది నేర్చుకో. నువ్వు గల్లీలో కాదు ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి అలా రైలు కోసం పోరాడితే ఈయనేమో గ్రామీణ స్థాయిలో ఉన్న పోరాటాల కోసం పోరాటం చేసిండు అన్న. నిజంగా బుచ్చిబాబు పోరాటం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే చాలా మంది విలేజ్ లో పోరంబోకులు తిరుగుతున్నారన్న. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు నేను కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అంటే చెప్తా కదా, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నాడో అందరూ ప్రతి సినిమా చూడరు అన్న. పైకి వస్తారు, పై స్థాయి వాళ్ళు అయిపోతారు. ఎందుకు అంతే. దీనివల్ల యూత్ కి స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ మంచి మెసేజ్ ఉంది మేడం. చాలా మెసేజ్ ఉంది. నేనైతే మాత్రం రామ్ చరణ్ కోసం జాన్వీ కోసం వచ్చిన. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్ళింది కదా, ఉన్నది జాన్వీ కపూర్ పెళ్లి చేస్తున్నాం అని చెప్పేసి వచ్చిన. ఎవరు కనిపిస్తారు కట్టేస్తా, కట్టేస్తా. మళ్ళీ పుడతా అయ్యండి. అది ఇంకా స్క్రీన్ ప్రెసెన్స్ కొంచెమే ఉంది కదా, మా కొంచెంసేపు న్యాయం చేసిందంటారా? 100% అన్న దేవతలా ఉన్నాయి. రంభ, ఊరసు, మేనక, తిరుగుతుల అందరినీ మిక్సీ వేసి రూపుతో ఎట్లా ఉంటుందో అంతకంటే అందంగా ఉన్నది. గ్లామర్ కోసమే టాలీవుడ్ జాన్వీ కపూర్ యూజ్ చేస్తుందా? ఒకదానికే కదా, ఏ ఎవరు కట్టాలో ఏంటి మేడం? సాంగ్స్ ఎలా ఉన్నాయి? గ్లామర్ కోసమే జాన్వీ కపూర్ ని 100% ఆ లేకపోతే సినిమా లేదు. ఆ కనిపించినప్పుడల్లా దేవత కనిపించినట్టు ఉన్నది. మరి దేవరాకి దీనికి ఏమైనా తేడా ఉందా? ఆవిడ చేసేదానికి ఇక ఒకదానికి ఒకటి పోల్చుకోవద్దు మేడం. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఆమె న్యాయం చేసింది అంతే. మనం ఒకదానికి ఒకటి పోల్చలేము. అలానే ఐటమ్ సాంగ్ కోసం శృతి హాసన్ కూడా పెట్టారు. ఇద్దరు అటు ఇటు నుంచి అని మధ్యలో డాన్స్ పెట్టారు. అది ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది మేడం. నాకైతే బాగా అనిపించింది. చాలా బాగా యాక్చువల్ గా రామ్ చరణ్ గారు డాన్స్ అవన్నీ చేసి ఇన్స్పైర్ చేసి అందరూ డాన్సర్స్ గా మార్చారు. ఇప్పుడు స్పోర్ట్స్ డైరెక్టర్ సినిమా తీశారు. మీకు ఏమనిపిస్తుంది? మనం ఎందుకు స్పోర్ట్స్ లో రాణించకూడదు? ఖచ్చితంగా అనిపించింది. ఖచ్చితంగా అయితే అనిపించింది. అంటే మన వాళ్ళు చాలా మంది కొంతమంది ఉంటారు, పిల్లల్ని చదివిస్తా తప్ప దానికోసం చెప్పరండి, ఇది వాడండి. కానీ ఇది మనం అందరూ పిల్లల్ని నేర్పించాలి. పిల్లలకి అన్ని నేర్పించాలి మనం. అంటే ఏదో గేమ్, కానీ మనం అలా కాకుండా చదువు అంటే ఉద్దేస్తున్నారు. ఆ చదువు మీద ప్రోత్సాహం పెట్టి ఫోన్ చిత్రం ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్ లో ఒకలా టాక్, ఆన్లైన్ లో ఒకలా టాక్స్. ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి గొప్ప అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని. అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గకూడదు. అది చరణ్ స్థానం తెలుసుకోవాలంటే ఒక స్థాయి, ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ 40 minutes ఖచ్చితంగా ఎవరైనా సరే రామ్ చరణ్ ఎవరు ఎటకరం చేస్తే ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆ థియేటర్ రావడం అసలు లేదు. సినిమాలో నమస్కారం చెప్పుకోవచ్చు. సినిమాలో కూర్చుంటే ఉంటది అంత. అంటే అన్ని మనం మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎందుకు అయితే బోర్ లేదు. నాకు కూడా బీజే కొంచెం ఎలా అనిపించింది. అంటే ఏదైనా నిజాలు మాట్లాడాలి, బీజే కొంచెం ఎలా అనిపించింది. కానీ ఒకటే రాముడు అమలాపురం అగ్ని చెప్పి అయితే హైదరాబాద్ కి రామ్ చరణ్ కింగ్. నేను ఏడ్చానండి, మొత్తం మూవీ అంతా ఏడ్చానండి. నేను లాస్ట్ 40 minutes లిటరల్లీ ఏడుస్తూనే ఉన్నా. నా కళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది. పెద్ది గారికి చెప్తున్నా కానీ పెద్ది మూవీకి అండ్ నిజంగా అసలు నిజంగా బుచ్చిబాబు గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా సెకండ్ మూవీతో బంపర్ హిట్ కూడా నేషనల్ అవార్డు తప్పగా వస్తుంది మీకు. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ఇది. అసలు బుచ్చిబాబు గారు ఎరగదీస్తారు. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా
ఇది మీ మీ మొత్తం మూవీ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అని చెప్తున్నా. నేను చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు నా మోహన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. చూస్తుంటే రంగస్థలంలో దాన్ని మించి ఉంది. రంగస్థలం మించి, అసలు రంగస్థలమే ఒక పీక్స్. మగధీర అది మగధీర ఇవన్నీ అసలు అన్నిటికి మించి, రంగస్థలాన్ని మించిపోయిన మూవీ ఇప్పుడు ఇది. నిజంగా చెప్పిన పీక్స్ లో ఉంది. లాస్ట్ 30 minutes అండ్ లాస్ట్ 1 minute కూడా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. రామ్ చరణ్ గారు ఇంత మంచి యాక్టింగ్, నిజంగా చెప్తున్నా మీకు 2 చేతులు అయితే దండపెడతా. ఇలా అసలు ఈ మూవీ ఇలా జరగడానికి, ఇలా తీయడానికి కారణం బుచ్చిబాబు గారికి. నిజంగా కర్చీఫ్లు ఇవ్వండి సార్, ప్లీజ్ కర్చీఫ్లు ఇచ్చి పంపించండి. థియేటర్ లో కర్చీఫ్లు పంచి పెట్టండి. నేను ఎప్పుడో మాతృదేవ భవ చిన్నప్పుడు మాతృదేవ భవ మూవీ చూసినప్పుడు కర్చీఫ్లు పంచిపెట్టారు. ప్లీజ్ దయచేసి బుచ్చిబాబు గారు కర్చీఫ్లు అరేంజ్ చేయండి. కర్చీఫ్లు తీసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు, నిజంగా మాకు కర్చీఫ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ పెద్ద దీంతో కర్చీఫ్ తోనే కళ్ళు తుడుచుకున్నాను. అంత ఏడ్చాను నేను. చాలా అసలు నిజంగా చెప్తున్నా, నేను ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూవీ నేను నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరు హీరోస్ మాస్ మూవీస్ వైపే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే, ఒక్కసారి థియేటర్ కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నాండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి. రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, మెగా అదే పుత్రుడు, అదే ఒకసారి పిఎస్ బాగా చేశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటారు మూవీ? అవును, సినిమా ఎక్స్పెక్టేషన్ 100% రీచ్ అయ్యింది. చాలా బాగుంది సినిమా. నేను ఒకటే చెప్తున్నాను, నేను నెగిటివ్ టాక్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చి సినిమా చూసి మాట్లాడండి. ఇంట్లో కూర్చొని వాట్సాప్ లో మెసేజ్ చేసుకుంటూ ఆన్లైన్ లో మాట్లాడకండి. ఎందుకంటే ఇక్కడ సినిమా కోసం వాళ్ళ పడ్డోళ్ళ కష్టము మాలాగా నిజాయితీగా వచ్చి చూసే వాళ్ళ కష్టం చాలా ఉంటది. నేనేమి టైం పాస్ కి రావలేదు, నేను ఒక యాస్పిరెంట్ ని. ఇంత దూరం వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి. సినిమా లాస్ట్ 40 minutes అయితే రామ్ చరణ్ నిజంగా కళ్ళని నీళ్ళు తెప్పించాడండి. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక డౌట్ ఉండేది, ఏంటి చిరంజీవి సినిమాల నుంచి దూరం అయ్యాక ఇండస్ట్రీకి పెద్ద ఎవరని. ఏం చెప్తాను, ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి పెద్ద తెలుగు గ్లోబల్ స్టార్ కాదు, యూనివర్స్ స్టార్. ఈ సినిమాతో రామ్ చరణ్కి అన్ని అవార్డులు రావాలి. అవసరమైతే నిజంగా నేను చాలా కింది స్థాయి వ్యక్తిని, నాకు అవకాశం ఉంటే ట్రంప్తో మాట్లాడి ఆస్కార్ అవార్డు కూడా ఇప్పించాలి అనిపిస్తుంది. నిజంగా రామ్ చరణ్ ఈ సినిమా కోసం నటించలేదండి, పోరాడాడు. అంత బాగుంది సినిమా. దయించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయొద్దు. మీకు చూడడం ఇష్టం లేకపోతే ఏదో ఓటీటీలో మీకు నచ్చిన బూత్ సినిమా ఇంకోటి చూసుకోండి. దాన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. ఇది ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అండి. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఏదో బెనిఫిట్స్ పడితే అప్పుడే ఏంటి, నిన్న సాయంత్రం 6 సినిమా రివ్యూలు ఇస్తారు సోషల్ మీడియాలో. ఎందుకది? నువ్వు కష్టపడితే నీ కష్టం నీకు తెలుస్తుంది అయ్యా. ఏసీలో కూర్చొని నువ్వు రివ్యూలు ఇస్తే నీకేం తెలుస్తుంది? ఆలోచించండి అయ్యా. సినిమానే చూడండి చెప్తున్నా నేను. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీసాడు ఒక యువకుడు, గ్రామీణ యువకుడు. సినిమా కోసం ఊరి కోసం ఏదైనా చేయాలనుకునే చాలా చక్కగా చూపించాడండి. ఈ కథ రాసిన డైరెక్టర్ బుచ్చిబాబు, నిజంగా చెప్తున్నాను, ఆయన కథ రాస్తున్నప్పుడు నిజంగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడు. అంత న్యాచురల్ గా రాసాడు. ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఇంకోటి అనిపించలేదు. ఏడుపు తెప్పించాడు నిజంగా. ఒక అమ్మతో కలిసి చూడొచ్చు, ఒక చెల్లితో కలిసి చూడొచ్చు, ఒక ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు. అంత మంచి సినిమా అండి. నిజం చెప్తున్నాను. సినిమా అయితే ఈ సినిమాతో కలెక్షన్స్ గురించి మాట్లాడండి. ఎందుకంటే రేట్ పెంచితే తగ్గుతాయి, రేట్ తగ్గితే తగ్గిపోతాయి. కానీ కొత్త రికార్డులకు దారి తీస్తాడండి రామ్ చరణ్. ఈ సినిమాతో యూనివర్సల్ స్టార్. ఎంతవరకు నేను సినిమా ఫ్యాన్ ని, ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను గర్వంగా చెప్పుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్. థ్యాంక్ యూ. పెంచడానికి మా టికెట్ ప్రైస్ పెంచారంటారా? మరి వాళ్ళు ఇందులో ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు తీసిన డబ్బులకి ఎఫెక్ట్. ఇప్పుడు మీరు 10 రూపాయల చొప్పుని మీరు 10 రూపాయలకి తయారు చేసి 8 రూపాయలకి అమ్మితే మీకు నష్టమే వస్తుంది కదా. ఇది కూడా అంతే. వాళ్ళు పెట్టిన కష్టం బట్టి, వాళ్ళకు ఉన్న కాస్ట్యూమ్ చార్జెస్ బట్టి ఏవో ఉంటాయి కదా టెక్నికల్ గా, అందుకు పెంచారు. అప్పుడు బాహుబలి, పుష్ప కూడా హై బడ్జెట్ మూవీస్, కానీ అప్పుడు అంత ఇది చేయలేదు కదా. మరి ఒక్క మూవీకి ఎందుకు ప్రైస్ హైక్ అన్నది? అప్పుడు కూడా పెంచారు కదా, మీకు తెలియదా? అప్పుడు మీరు వాడే పర్ఫ్యూమ్స్ రేట్ అంతా, ఇప్పుడు వాడే మీరు పర్ఫ్యూమ్ రేట్ అంతా, దాన్ని బట్టి కంపేర్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు పెంచారు, ఇప్పుడు పెంచారు. మేబీ అప్పుడు 100 నుండి 200 చేశారు, ఇప్పుడు డబుల్ చేశారు. ఎప్పుడు మనం పర్సెంటేజ్ చూడాలండి. అప్పుడు ఎప్పుడో పెట్రోల్ రేట్ 70 ఉంది, ఇప్పుడు 130 ఉంది అంటే అప్పుడు నీ జీతం అంత, ఇప్పుడు నా జీతం ఎంత. అందుకే మనం ఎప్పటికప్పుడు పర్సెంటేజ్ చూడాలి. పర్సెంటేజ్ మనకు లెక్కలు నేర్పిస్తాయి. నిజంగా ఈ సినిమాని తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చూసి స్పోర్ట్స్ కి కొంచెం అవకాశం ఇవ్వండి. గ్రామీణ విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజలు చాలా వెనకబడిపోయారు. కనీసం ఈ స్పోర్ట్స్ తో వాళ్ళని స్పెషల్ గా ఒక రియేజింగ్ చేసి
చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఒక 100 కోట్లు ఎంత ఫండ్ ఇస్తే ఇంకా అద్భుతమైన ఆటగాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళు డెవలప్ చెందుతారు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాను, ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ నేను కూర్చొని నేను మాట్లాడలేదు, అవి నిజంగా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను, అందుకు చెప్తాను నేను. సో దీని వల్ల ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఈ మూవీ నుంచి ఇన్స్పైర్? పడుతుందండి, ఖచ్చితంగా. జనాలకు మంచి చేసే నాయకులు ఉంటే వాళ్ళు ఎక్కడైనా మంచి చూసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా ఇంకొక నాయుడు చంద్రబాబు ఆ సోషల్ మీడియా చూసి రియాక్ట్ అవుతున్నారు కదా, ఒక ట్విట్ చూస్తే రియాక్ట్ అవుతున్నారు. ఇది కూడా చూసి రేపొద్దున్న మీ మీడియా దేవాళ్ళు ఇలా చూసారు అనుకో, రియాక్ట్ అయితే మంచిదే. స్పోర్ట్స్ కి బడ్జెట్ పెంచితే మంచిదే, గ్రామానికి రోడ్లు వేస్తే మంచిదే, మంచి జరగాలి. అల్టిమేట్ గా నేను చేసినా మీరు చేసినా ఏ నాయకుడు చేసినా మంచి జరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సినిమా చూసి స్పోర్ట్స్ కొంచెం బడ్జెట్ పెంచండి. ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే వద్దు. ఒక తండ్రి ఇంకా కొడుకు 30 ఏళ్ళు వచ్చాక తండ్రి ఏదో చేస్తాడో ఆశించడం ఎంత తప్పు. ఎంత డెవలప్ అయ్యింది, ఎంత తెలివైన ఉండి మన ఉమ్మడి రాష్ట్రాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడుతూ చూడడం అంతే తప్పు. మనం స్వతహాగా చేసుకుందాం. ఏం చేసి చూపించలేదా? చేశారు కదా, గుజరాత్ లో మోడీ చేశాడు కదా. ఎప్పుడు ఎవరో చేస్తారని చూస్తే ఏది అవ్వదండి. మనం చేసుకునేవాళ్ళం, మనం కష్టపడాలి. ఎంతవరకు కష్టపడితే అంతవరకు ఫలితం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తలుచుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే, ఆయన నా వల్ల అవ్వదు అనుకుంటే జరిగేది కాదు కదా. ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది సోషల్ మీడియాతో తీసుకున్నారా, ఒక మంచి ఐఏఎస్ తో తీసుకున్నారా, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదు, జనాలకు మంచి కావాలి. నేను అదే మీడియా ముఖంగా అదే కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఇప్పుడు రామ్ చరణ్ కోసం పెద్ద సినిమా మీకు ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనరే, కానీ ఒక నిజమైన హార్ట్ అంటే ఒక మనిషి తన గుండెలోంచి రాసిన కథ ఇది. ఒక చిన్న పల్లెటూరు లేకపోతే ఒక చిన్న కొండ ప్రాంతం, ఒక విలేజ్. మనం ఇక్కడ ఈజీగా ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం. అలాగే వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళాం, మనకి ఎంత ప్రతి చిన్నది చాలా ఈజీ కదా. ఆకలిస్తే జొమాటోలో ఆర్డర్ ఇస్తాం. వాళ్ళు ప్రతి చిన్న అవసరానికి ఆఖరి చచ్చిపోతున్నా కూడా ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ కోసం ఎంత కష్టపడతారు. అటువంటి వాళ్ళు నెగిటివ్ తెచ్చుకోకుండా అంత కష్టంలో పుట్టిన ఒక కుర్రాడు పాజిటివ్ గా ఈ సొసైటీతో ఫైట్ చేసి తన ఊరికి ఎలా ఫెసిలిటీస్ తీసుకొచ్చాడు అన్నదే ఈ కథ. ఎక్స్ట్రాడినరీగా తీశారు, మంచి కథ. అసలు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మొత్తం మూవీ ట్రైలర్ చూపించేసా అన్నారు, మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ట్రైలర్ లో చూపించింది ఒక యువకుడి పట్టుదల, దీక్ష చూపించారు. అతను క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటే మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడే పర్సన్. అది కూడా ఫస్ట్ టైం పాయింట్. మనకు ఎవరు తీయలే ఇండియాలో క్రాస్ ఓవర్ అథ్లీట్ మీద ఎవరు తీయలేదు కదా. ఒక స్ప్రింటర్ తీశారు, అశ్విని తీశారు, ఇంకోటి తీశారు. బట్ మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడే వ్యక్తి. ఎందుకు ఆడాడు స్పోర్ట్? ఏ స్పోర్ట్ ఆడినా తన ఊరికి ఎలా గుర్తింపు రావాలి, తనకి ఎలా గుర్తింపు రావాలన్న దానికోసం పోరాడే ఒక యువకుడు. ఏమీ లేదు, డబ్బు లేదు, పేరు లేదు, కులం లేదు, ఆఖరి ఊరికి పేరు కూడా లేదు. అలాంటి ట్రైబ్ లో పుట్టిన కుర్రాడు తను గుర్తింపు తెచ్చుకోవాలి, తన ఊరికే ఫెసిలిటీస్ రావాలి అని ఏది దొరికితే అది పట్టుకుని ఎలా ఫైట్ చేస్తాడు. తినడానికి తిండి కూడా కష్టపడే కుర్రాడు ఎలాగ స్పోర్ట్స్ లో పైకి వచ్చి తన ఊరికి తన ప్రాంతానికి ఎలాగ మంచి చేశాడనే సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్స్పిరేషన్. కామెడీ ఇంకా రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ లేవంటున్నా, సో దాని వల్ల మూవీ ఏమైనా బోర్ కొట్టే ఛాన్స్? అంటే మీ కామెడీ సటిల్ కామెడీ అంటే సిచ్యువేషనల్ కామెడీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటన్నారు మీరు? రొమాన్స్ అంటే ఆవిడ జాయిన్ కౌర్ ఉన్నంతసేపు స్కిన్ షోనే ఉంది. ఎక్స్ట్రాడినరీ, ఆవిడ చాలా అందంగా ఉంటుంది. ఇంకా మరి మధ్యలో ఒక ఐటమ్ నెంబర్ కూడా పెట్టారు కదా హల్లల్లో, ఆ పాటలో ఇద్దరు చాలా బాగున్నారు. బట్ వాటికన్నా కూడా మీకు వాటి మీద దృష్టి కూడా పోదు, అంత బాగుంది కథ. ఆవిడ రోలే చాలా తక్కువ ఉంది, ఆవిడ గ్లామర్ కోసమే పెట్టారు అంతే. అసలు ఈ కథలో ఆవిడ లేకపోయినా కూడా ఇంకా మనం ఇంటెన్స్ గా చూస్తాం. బట్ అంటే ఒక ఇంత పెద్ద స్కేల్ లో 100 కోట్లు డబ్బు పెట్టేటప్పుడు వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి కదా. అందుకని వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అది మన మారల్స్ చెప్పడం ఈజీ. 100 కోట్లు పెడితే అప్పుడు మనం ఏం మాట్లాడతాం అన్నది తెలుస్తుంది. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. బట్ అయినా కూడా ఈ సినిమాలో అవేమి లేకపోయినా కూడా పెద్ద హిట్ అయ్యేది సినిమా. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీ అంటారా? రామ్ చరణ్ కెరీర్ అంటే ఆ అబ్బాయి గ్రోత్ చూస్తుంటే డే బై డే ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, ఇంకేం చేసేస్తాడో అనిపిస్తుంది. ఆ బాడీ మేకవర్ చూడాలి మీరు. ఆ అబ్బాయి డబ్బు కోసం, పేరు కోసమో ఇంకోటి సినిమా చేస్తున్న అబ్బాయి కాదు. అంత కష్టపడాలంటే ఆ బాడీ కండలు తిరిగిపోయి అతను రన్ చేస్తుంటే మీకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అలా చేసేసాడు ఏంటో అబ్బాయి చిరంజీవి కొడుకు కాకపోయినా కూడా చాలా పెద్ద హీరో అయిపోతాడేమో అనిపిస్తుంది, అంత బాగున్నాడు. అతని డెడికేషన్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎక్స్ట్రాడినరీ పర్సన్. మూవీ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? చాలా పక్కాగా రీచ్ అవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే తిరగదీశారండి. సో మోస్ట్లీ ఇది యూత్ కి బాగా లింక్ అవుతుంది మూవీ అంటారు. సో మిక్స్ బాగుందా? అవును, చాలా బాగుందండి. యూత్ కి అయితే మంచి మెసేజ్ ఇచ్చిద్ది ఈ మూవీ అయితే.
అందరూ నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చూపించారు ఈ మూవీలో. మరి యాజ్ ఎ యూత్ గా మీకు ఒక ఇన్స్పిరేషన్ గానే కాకుండా మూవీకి డిఫరెంట్ గా ఏమనిపించింది? మంచిగా లాస్ట్ దాకా పోరాడితే ఏదైనా సాధించవచ్చు అని చూపించారు అండి. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ మెయిన్ రోల్స్ కానీ జగపతి బాబు గాని జాన్వి గాని వీళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి? జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. జాన్వీ కపూర్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. జగపతి బాబు గారు ఉండడం వల్ల మెయిన్ హిట్ అయితే మూవీ అయితే. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. మరి కామెడీ యాంగిల్ లేదు కదా, మరి బోర్ ఏమైనా కొట్టింది ఎక్కడన్నా? ఎమోషనల్ గా చాలా బాగుందండి. కామెడీ లేకపోయినా కూడా ఎమోషనల్ గా చాలా బాగుంది. మరి లాగ్ అనిపించిందా? అలా ఉండడం లాగ్ అక్కడ ఏం అనిపించలేదండి. అంత మంచి ఎంటర్టైనింగ్ నే ఉంది మూవీ అయితే ఎమోషనల్ గా. అవును అవును ఈ సినిమా అయితే చాలా మంచిగా అందరికి కనెక్ట్ అవుతుంది. నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చూపించారండి. చాలా బాగుంది మూవీ అయితే. రికార్డ్స్ ఎలా ఉండబోతాయి అంటారు? మరి ఎక్స్పెక్టేషన్ 1000 crores దాటుతాయి అనుకుంటున్నాను. పక్కా అండి. చెప్పు తమ్ముడు, మూవీ ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ మూవీ రామ్ చరణ్ ది. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ 1000 crores కలెక్ట్ చేసింది. ఇదైతే హార్ట్ టచింగ్ మూవీ, ఎమోషనల్ గా బాగా టచ్ చేసింది. ఈ మూవీ ఆస్కార్ అవార్డు కొట్టింది. బ్లాక్ బస్టర్ మూవీ ఇదైతే. జై చరణ్, జై జై చరణ్. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మొత్తానికి June 4th పెద్ద మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బెనిఫిట్ షోస్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క థియేటర్ లో ఫస్ట్ షో అన్నది అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ జనాలకి పబ్లిక్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ షో చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, సో పెద్ద మూవీ అసలు హిట్టా, బ్లాక్ బస్టరా, లేకపోతే మీడియం లెవెల్ ఉందా, నిన్న బెనిఫిట్ షో నుంచి వచ్చిన దాన్ని బట్టి అయితే కొంత లాగ్ ఉందని చెప్పేసి, కొంతేమో బాగుంది అని చెప్పేసి మొత్తానికి అయితే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఫస్ట్ షో చూసిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ టికెట్ ప్రైసింగ్ గురించి అన్నా కానీ, మూవీస్ స్టోరీ లైన్ అన్నా కానీ, స్క్రీన్ ప్లే అన్నా కానీ, రామ్ చరణ్ హైలైట్స్, ఇంకా అలానే వేరే రోల్స్, వీటన్నిటి గురించి ఇక్కడ పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకుందాం. అసలు మొత్తానికి మరి ఎలాంటి రీచ్ ని తెచ్చుకుంటారు పెద్ద మూవీ అన్నది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం.